నెయ్యి వేసుకొని అన్నం కలుపుకొని తింటే అద్భుతం అండి. నిజంగా ఇలాంటి వంటకాలు మన ఇంట్లో తయారు చేసుకొని తింటే ఇలాంటివి మనకి హోటల్లో తినాలన్నా కూడా చాలా రేరు, అసలు ఎక్కడ కూడా దొరకదు. అసలు మనం చింతాకు పప్పు మీరు ఎక్కడైనా హోటల్లో తిన్నారా? దొరకదు కదా. అది మనం కంపల్సరీ ఇంట్లో చేసుకొని తినాలి. నేను పెట్టిన రెసిపీ చూసి నేను చేసుకొని తినండి, మళ్ళా చేసుకొని తినాలి అనిపిస్తుంది, అంత బాగుంటుందండి. పాతకాలం వంటలు నిజంగా ఎవరి గ్రీన్. అది పాతకాలం సినిమా కావచ్చు, సాంగ్స్ కావచ్చు, లేదంటే ఫుడ్ కావచ్చు, ఏదైనా సరే మరచిపోలేని మధురమైనటువంటి ఆ రోజులు కూడా, పాతకాలం రోజులు, ఆ ఫుడ్, ఇది ఇంకా నేను దాని గురించి నేను వివరించలేను, మాటలు సరిపోవు. కాబట్టి ఇప్పుడైతే ఓ పట్టుబడుతున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే తెలుసండి. ఇలా కలుపుకొని తినాలండి, చాలా చాలా బాగుంటుంది. ఇంకా దీంట్లో కాంబినేషన్